యూనిట్స్ థర్డ్ యూనిట్ కదా. థర్డ్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, థర్డ్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో టోటల్లీ ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్లో బిజినెస్ ఎలా చేస్తామో, సో పార్ట్నర్షిప్ అలా చెప్తున్నాం. సో సెకండ్ యూనిట్ వచ్చేసి ఏం చెప్తున్నాం కదా, ప్రమోటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఫస్ట్ యూనిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ లీడ్, నెక్స్ట్ పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ప్రమోటర్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోటర్స్, ప్రమోటర్స్ కంటెంట్స్, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్, లయబిలిటీస్, కంపెనీ రిజిస్ట్రేషన్, కాన్సిక్వెన్సెస్. సో అలా మనం డిఫరెంట్ ఎంఓఏ అంటే మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఎలా ప్రిపరేషన్ చేస్తాము అంటే, సో కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఏదైనా రికార్డింగ్ చేస్తున్నామంటే ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం అడ్వాన్స్గా మనం ఇక్కడ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా ప్రిపరేషన్ చేస్తున్నామంటే కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 2 అండర్ సెక్షన్ 56 బేస్ చేసుకొని మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో దాంట్లో కంపెనీ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేస్తున్నాం కదా. సో నెక్స్ట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రిపరేషన్ చేసాము. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ఏ డాక్యుమెంట్స్. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్స్లో కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. పబ్లిక్ కంపెనీ అనుకోండి, పబ్లిక్ కంపెనీ ఎలా స్టార్ట్ చేస్తున్నా కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 2 అండర్ సెక్షన్ 7 paid up capital 5 lakhs rupees, minimum 7 members అని మన కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం. అలా స్టార్ట్ చేసిన కంపెనీస్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు. ఆ ప్రొవైడ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్కడ ఎంట్రీ చేస్తున్నామంటే ఒక దగ్గర ఎంట్రీ చేసి పెడుతున్నామంటే మనం ఏదైనా పర్చేస్ చేస్తామనుకుంటే దానికి సపరేట్ ప్లేస్లో స్టోరేజ్ చేసి పెడుతున్నామా లేదా సేమ్ ఆస్ట్రీస్ ఇక్కడ కూడా అంతేనా. సో మనకి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ టోటల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రిపరేషన్ చేసి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం, సెక్షన్ 2 అండర్ సెక్షన్ 5 కంపెనీస్ యాక్ట్ 2013 బేస్ చేసుకొని ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రిపరేషన్ చేసి దాంట్లో కంపెనీస్ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ప్రొవైడ్ ఎంట్రీ చేస్తాం మనం. నెక్స్ట్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ ఎందుకు ప్రిపరేషన్ చేస్తామంటే ప్రాస్పెక్టస్ని వన్ టైప్ ఆఫ్ ఏ లీగల్ డాక్యుమెంట్ లాగా మనం ట్రీట్ చేస్తున్నాం. సో దాన్ని ఎందుకు ఎలా ట్రీట్ చేస్తున్నామంటే కంపెనీ డీటెయిల్స్ అంతా ప్రాస్పెక్టస్లో ఎంట్రీ చేసి పెడుతున్నాం కదా. ఒక ప్రాస్పెక్టస్ ప్రిపరేషన్ చేయకుండా మన కంపెనీలో ఉన్న షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, గూడ్స్ కానీ ఏది కూడా మనం సేల్స్ చేయడానికి పాసిబుల్ ఉండదు. ఇన్ కేస్ మనం పాసిబుల్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ లాగా ట్రీట్ చేస్తారు. అలాంటివి ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉంటే మనం పెనాల్టీ అమౌంట్ 50,000 రూపీస్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ కంపెనీ నేమ్ని కూడా రిమూవ్ చేసే రైట్స్ గవర్నమెంట్కి ఉంటాయి కదా. రిమూవ్ ఎలా చేస్తారు, కంపెనీస్ యాక్ట్ 2013 చాప్టర్ 18 బేస్ చేసుకొని కంపెనీ నేమ్ని ఏం చేస్తారు, రిమూవ్ చేస్తారు కదా. సో దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంతెందుకు నాన్న మన మొబైల్లో రీఛార్జ్ చేయకుండా మనం అవుట్ పర్సన్స్కి అవుట్ గోయింగ్ కాల్స్ చేయగలుగుతామా, చేయలేము. రీజన్ ఏంటి, మన మొబైల్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి మనం చేయించలేము. మన కంపెనీకి కూడా బ్యాలెన్స్ ఎక్కడ చూపిస్తున్నామంటే సెబీలో ప్రాస్పెక్టర్స్ని ప్రిపరేషన్ చేసి మనం ప్రిపేర్ చేసిన ప్రాస్పెక్టర్స్ సెబీలో సబ్మిషన్ చేస్తే మనం అక్కడ అమౌంట్ అనేది పేమెంట్ చేస్తాం కదా. అంటే కంపెనీ కెపాసిటీ బేస్ చేసుకొని ఆ ప్రాస్పెక్టర్స్ అమౌంట్ అనేది పేమెంట్ చేస్తాం. అలా పేమెంట్ చేసిన ప్రాస్పెక్టస్కి కంపెనీకి ఎప్పటి వరకు పర్మిషన్ ఇస్తుంది అంటే 1 year వరకు పర్మిషన్ ఉంటుంది. అంటే 1 year వరకు మన కంపెనీలో ఉన్న ట్రాన్సాక్షన్స్ సేల్ చేసుకోవచ్చు అనేసి పర్మిషన్ ఉంటుంది కదా. వ్యాలిడిటీ డేట్ ఎంత ఉంటుందంటే 1 year వరకు ఉంటుంది కదా. సో 1 year అయిపోగానే మళ్ళీ మనము న్యూ టైప్ ఆఫ్ ప్రాస్పెక్టస్ని ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. సో ప్రాస్పెక్టస్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ ఉన్నాయి కదా. షెల్ఫ్ ప్రాస్పెక్టస్. సో షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అండర్ సెక్షన్ 31 బేస్ చేసుకొని మనం షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం. ఆ సెల్ఫ్ ప్రాస్పెక్టస్లో కంపెనీ డీటెయిల్స్, క్యాపిటల్ స్ట్రక్చర్, సబ్స్క్రైబర్స్, డైరెక్టర్స్, మేనేజ్మెంట్ అండ్ షేర్స్ వాల్యూ, రేటు, క్వాంటిటీ, ప్రైస్ టోటల్లీ ఇన్ఫర్మేషన్ అంతా ఎంట్రీ చేసి మనం ప్రిపరేషన్ చేసిన ప్రాస్పెక్టస్ని షెల్ఫ్ ప్రాస్పెక్టస్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో మనం ఏం ప్రిపరేషన్ చేస్తామంటే జస్ట్ స్మాల్ లెవెల్లోనే మనం ఆ ట్రాన్సాక్షన్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా ఎంట్రీ చేస్తాం కదా. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ మనకి నేమ్ ఎలా వచ్చిందంటే రెడ్ హెరింగ్ అనేది ఫిష్ నేమ్ అన్న, అంటే పెద్ద ఫిష్ని బేస్ చేసుకొని చిన్న ఫిషెస్ మనము పడతాం కదా. సేమ్ ఆస్ట్రీస్ ఇక్కడ కూడా అంతే. పెద్ద ఫిష్ అంటే ఏంటి అంటే ప్రాస్పెక్టస్. ఆ ప్రాస్పెక్టస్ని బేస్ చేసుకొని చిన్న ఫిషెస్ ఏంటి అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నాం. ఎలా ప్రాస్పెక్టస్ని ప్రిపరేషన్ చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నాము.
డిబెంచర్స్ పర్చేస్ చేయడానికి అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ లో స్టేట్మెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రాస్పెక్టస్. అంటే ప్రాస్పెక్టస్ కి బదులుగా ఈ స్టేట్మెంట్ ఆఫ్ లియూ ఇన్ ప్రాస్పెక్టస్ ని మనం ప్రిపరేషన్ చేస్తున్నాము. అంటే XYZ కంపెనీకి బదులుగా ABC కంపెనీ మనం ఎలా స్టార్ట్ చేస్తాము, ప్రాస్పెక్టస్ డీటెయిల్స్ లో స్టేట్మెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రాస్పెక్టస్ ని మనం స్టార్ట్ చేస్తాం కదా. ఓకే, సో అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్టస్ గురించి సెకండ్ యూనిట్ లో చదువుకున్నాం మనం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. టోటల్లీ మేనేజ్మెంట్ వర్కింగ్ ఎలా ఉంటుంది. సో మేనేజ్మెంట్ అంటే ఎవరినన్నా ఇక్కడ అంటే సో బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటారు కదా. సో బిజినెస్ మేనేజ్మెంట్ అంటే మన బిజినెస్ ఉంటుంది కదా, ఆ బిజినెస్ లో ప్రొడక్షన్ అనేది చేస్తాం. ప్రొడక్షన్ ఎవరు చేస్తారు, ఎంప్లాయీ చేస్తారు. ఆ ఎంప్లాయీ ప్రొడక్షన్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఆ ప్రొడక్షన్ ఎలా చేయించాలి, ఆ ప్లానింగ్ అంతా వేసేది ఎవరు అంటే మేనేజ్మెంట్. ఓకే, సో టోటల్లీ కరెక్ట్ వర్క్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా, ఎంప్లాయీస్ కి సాలరీ ఇన్ టైమ్ లో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, సో కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ రేంజ్ లో అవుతున్నాయి, ఏ లెవెల్లో అవుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, మన కంపెనీలో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా. సో అదంతా ఇక్కడ ఎవరు చూస్తారు అంటే మేనేజ్మెంట్ చూస్తారన్న. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది నాన్న అంటే ఇప్పుడు మనకి సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. సో కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ డేస్లలో వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా, ఎన్ టైంలో వస్తున్నారా లేదా అనేసి ఆ టోటల్లీ అబ్జర్వేషన్ అంతా ఎవరు చేస్తారంటే మేనేజ్మెంట్ అబ్జర్వేషన్ అనేది చేస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్కి ఒక సపరేట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పుకోవాలంటే అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ అండ్ మేనేజ్మెంట్ ఉంటారు కదా. మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా. సో అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, నెక్స్ట్ గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ ని ఆబ్జెక్టివ్స్ ని ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ చేస్తారు. ఓకే, డిటర్మైన్ చేస్తారు. ఇలా డిటర్మైన్ చేసిన అడ్మినిస్ట్రేటర్స్ ఏవైతే డిటర్మైన్ చేస్తారో ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ, ఆ ఆబ్జెక్టివ్స్ ని గోల్స్ ని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారంటే మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మరి మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే మేనేజ్మెంట్ త్రూ వర్కింగ్ లేబర్స్ ఉంటారు కదా, ఆ లేబర్స్ తో కలిసి ఈ వర్కింగ్ అనేది టోటల్లీ కంప్లీషన్ అనేది చేస్తారు. సో మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ పాలసీస్ కానీ ఇక్కడ ఏం చేస్తారు మెయింటెనెన్స్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, సో మెగా కాలేజ్ ఉంది. సో మెగా కాలేజ్ సో ఓనర్ ఒక పర్సన్ ఉంటాడు కదా, ఆ ఓనర్ పర్సన్ ని మనం అడ్మినిస్ట్రేటర్ లాగా ట్రీట్ చేస్తాం. డిఫరెంట్ మేనేజర్స్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ కి మళ్ళీ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏ మేనేజ్మెంట్, బి మేనేజ్మెంట్, సి మేనేజ్మెంట్. సో వీళ్ళ కింద ఎవరు ఉంటారు కదా, లెక్చరర్స్ ఉంటారు కదా. సో లెక్చరర్స్ ఉంటారు. ఈ లెక్చరర్స్ ని మెయింటెనెన్స్ చేస్తుంది ఎవరు, ఏ మేనేజ్మెంట్. ఏ లెక్చరర్స్ ని అంటే సాలరీస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ ఏ దానికి సంబంధించిన సాలరీ మొత్తము ఏకి ప్రొవైడ్ చేస్తారు. ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఎవరెవరైతే వర్క్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అందరికి సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇక్కడ టోటల్ గా మేనేజ్మెంట్ అనేది ఇక్కడ ఎవరు చూస్తున్నారు అంటే ఆ బ్రాంచ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి ఏ పర్సన్ చూస్తున్నారు. సో ఏ పర్సన్ కి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు కదా నాన్న. సో ఈ అడ్మినిస్ట్రేటర్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ కి అమౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ లేబర్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ సో స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడ్మినిస్ట్రేటర్ డిఫరెంట్ అండ్ మేనేజ్మెంట్ టోటల్లీ డిఫరెంట్ అన్న. అడ్మినిస్ట్రేటర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ పాలసీస్, నెక్స్ట్ ఇంకేదైనా ప్లానింగ్ అనేది అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. అడ్మినిస్ట్రేటర్స్ ప్లానింగ్ చేసిన ఆబ్జెక్టివ్స్ గోల్స్ పాలసీస్ ని మెయింటెనెన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు అంటే మేనేజ్మెంట్. ఓకే, సో టోటల్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ బిజినెస్ లో టెక్నాలజీస్ ఇంప్లిమెంటేషన్ చేయడం కానీ టోటల్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది అంటే మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది కదా. సో ఫీచర్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ ని ఏం చేస్తున్నాం కదా, ఆర్గనైజ్ చేస్తున్నాం. అంటే టోటల్ ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అంటే న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని ఇక్కడ ఏం చేస్తున్నాం మనము మేనేజ్మెంట్
ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అంటే యాక్టివిటీస్ని, న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని. సో ప్రొడక్షన్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా, ఆ బిజినెస్లో ఒకటే టైప్ ఆఫ్ మనం ప్రొడక్షన్ చేస్తాం అనుకోండి. సో కస్టమర్స్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అవుతారా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వరు. సో కస్టమర్స్ టేస్ట్ అండ్ వాళ్ళ బిహేవియర్ని చూసుకొని, టేస్ట్ అండ్ ఫ్యాషన్ని బేస్ చేసుకొని మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేసామనుకోండి, సో వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మన బిజినెస్లో ఏదైతే ప్రొడక్షన్ చేసామో వాళ్ళు ఈజీగా పర్చేస్ చేయడానికి ఉంటుంది. సో అలాంటివి ఏదైనా యాక్టివిటీస్ని మేనేజ్మెంట్ ఎలా ఏం చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలి, మెయింటెనెన్స్ అనేది చేస్తారు. రెస్పాన్సిబిలిటీ ఎవరిది అమ్మా అంటే మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఏంటి నాన్న? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎగ్జిస్టెన్స్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మనం కంపెనీ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తాం అనుకోండి. పార్ట్నర్షిప్ ఫామ్ అనేది పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ తోని మనం స్టార్ట్ చెయ్యము. సో అది ఎలా స్టార్ట్ చేస్తామంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ABCD4 మెంబర్స్ పార్ట్నర్షిప్ ఫామ్ని స్టార్ట్ చేస్తాం అన్న. సో దీంట్లో ఏ ఒక్క పర్సన్ ఎక్స్పైర్డ్ అయిపోయినా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆ పార్ట్నర్షిప్ ఫామ్ని డెసిల్యూషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అదే కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి నాన్న, జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేసామనుకోండి, జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనం పర్పెచువల్ ఎగ్జిస్టెన్స్ తోని కంపెనీ స్టార్ట్ చేస్తాం. సో ఎలా అంటే మేనేజ్మెంట్ చేంజ్ అయినా, మ్యాన్ పవర్ చేంజ్ అయినా, ఎంప్లాయీస్ ఎనీథింగ్ ఏది చేంజ్ అయినా కంపెనీ ట్రాన్సాక్షన్స్ మాత్రం అలానే ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ జాయింట్ స్టాక్ కంపెనీ స్టార్ట్ చేశారు కదా. ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో B పర్సన్ ఎక్స్పైర్డ్ అయిపోయాడు. మిగతా ACD పర్సన్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్ని మిగతా వాళ్ళు రన్ చేసుకోవచ్చు. ఆ కంపెనీ అక్కడికే క్లోజ్ అనేది అవ్వదు. లాంగ్ టర్మ్కి ఆ కంపెనీ స్టార్ట్ చేసాం కాబట్టి మేనేజ్మెంట్ చేంజ్ అయినా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సెక్రటరీస్, ఎంప్లాయర్స్, లేబర్స్ ఎవరు చేంజ్ అయినా కంపెనీ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వకూడదు. సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనం ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తున్నామంటే న్యూ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ని ఇక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది చేస్తున్నామంటే క్రియేషన్ అనేది చేస్తున్నాము. అంటే క్రియేట్ చేసిన అడ్మినిస్ట్రేటర్స్ ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేస్తారు కదా, ఆబ్జెక్టివ్స్ని కానీ, పాలసీస్ని కానీ, గోల్స్ని కానీ అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్స్ని మేనేజ్మెంట్ ఏం చేయాలి అంటే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ది ఉంటుంది కదా. నెక్స్ట్ రిలేషన్షిప్ అమాంగ్ రీసోర్సెస్. రిలేషన్షిప్ అమాంగ్ రీసోర్సెస్ అంటే ఇక్కడ రీసోర్సెస్ అనేది మనకి న్యాచురల్ రీసోర్సెస్ అనేసి చెప్పట్లేదు నాన్న. సో ఇక్కడ మనకి రీసోర్సెస్ ఏమేమి రీసోర్సెస్ వస్తాయి అంటే మెన్స్, పీపుల్స్, మెటీరియల్స్ అది మనీ, ఓకే, అండ్ మెటీరియల్స్. మెన్, మనీ, మెటీరియల్స్ తోని రిలేషన్షిప్ అనేది ఎవరికి ఉండాలి? మేనేజ్మెంట్కి రిలేషన్షిప్ అనేది ఉండాలి నాన్న. సో రిలేషన్షిప్ అమాంగ్ రీసోర్సెస్ అంటున్నాం. సో రీసోర్సెస్ అంటే ఏంటి అంటే మెన్స్, మనీ, మెటీరియల్స్. అంటే రా మెటీరియల్స్ ఉంటుంది కదా నాన్న. సో రా మెటీరియల్స్ మనం పర్చేస్ చేయాలి. సో రా మెటీరియల్స్ పర్చేస్ చేసాము, ఆ రా మెటీరియల్స్ని బేస్ చేసుకొని మనం ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజ్ చేయాలి. రా మెటీరియల్స్ని ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజ్ చేయాలి అంటే మెషిన్స్ కావాలి. సో మెషిన్స్ మనం పర్చేస్ చేయాలి అంటే అమౌంట్ ఉండాలి. ఓకే, సో మెటీరియల్స్ ఉన్నాయి కదా మన దగ్గర. మెటీరియల్స్ ఏం చేస్తున్నాము? ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజ్ చేస్తున్నాం అంటే రా మెటీరియల్స్ ఉన్నాయి. సో రా మెటీరియల్స్ని ప్రాసెసింగ్ చేస్తున్నాము. ప్రాసెసింగ్ చేయాలి అంటే మెషినరీస్ కావాలి. మెషినరీస్ని పర్చేస్ చేయాలి అంటే మనీ ఉండాలి మన దగ్గర. సో మనీ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ మెషిన్స్ పర్చేస్ చేసాము. సో మెషిన్ పర్చేస్ చేసినప్పుడు ఆ మెషిన్స్ని రన్ చేయడానికి మనకి ఎవరు ఉండాలి? ఎంప్లాయర్స్ ఉండాలి కదా, అంటే మెన్స్. సో ఎంప్లాయర్స్ అనేది 1/1 రిలేషన్షిప్ అనేది కంపల్సరీ మేనేజ్మెంట్కి ఉండాలి. సో ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుందన్నా రిలేషన్షిప్ అమ్మా రీసోర్సెస్ అంటున్నాము. మేనేజ్మెంట్ ఉండాలి కదా, ఆ మేనేజ్మెంట్కి దేనితో రిలేషన్ ఉండాలి అంటే మేనేజ్మెంట్ దగ్గర రా మెటీరియల్స్ ఉన్నాయి. ఈ రా మెటీరియల్స్ని ఫినిష్డ్ ప్రోడక్ట్కి చేంజ్ చేయాలి అంటే మెషినరీస్ ఉండాలి. మెషినరీస్ పర్చేస్ చేయాలి అంటే అమౌంట్ ఉండాలి. అమౌంట్ ఉంది, మెషినరీస్ పర్చేస్ చేసాం. మెషినరీస్ ఉన్నప్పుడు ఆ మెషినరీస్ని రన్ చేయడానికి ఎంప్లాయర్స్ ఉండాలి కదా. ఆ ఎంప్లాయర్స్ ఎవరంటే మెన్. సో రిసోర్సెస్ అనేది ఏమేమి తీసుకుంటున్నాం అంటే మనము మెన్, మనీ, మెటీరియల్స్. మన బిజినెస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయడానికి మెన్, మనీ, నెక్స్ట్ మెటీరియల్స్ అనేది 1/1 రిలేషన్షిప్ అనేది మేనేజ్మెంట్తో రన్ అవుతుంది కదా. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కదా. సో 1/1 రిలేషన్షిప్ అనేది చైన్ రిలేషన్షిప్ ఉంటుంది కదా. సో చైన్ రిలేషన్షిప్ అనేది 1/1 రిలేషన్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 1/1 రిలేషన్ ఉంది నాన్న. అంటే మెటీరియల్స్
దేనితో లింకప్ అయి ఉంది, మనీతోని. మనీ మెటీరియల్ తోని లింకప్ అయి ఉంది. సో ఎలా అంటే మెటీరియల్స్ ఓన్గా ఫినిష్డ్ ప్రోడక్ట్ కి చేంజ్ అవ్వవు. ఆ రా మెటీరియల్స్ ని మెషినరీస్ లో ప్రాసెసింగ్ చేస్తే ఫినిష్డ్ ప్రోడక్ట్ కి చేంజ్ అవుతాయి. ఆ ప్రాసెసింగ్ చేయడానికి మెషినరీస్ ఉండాలి. ఆ మెషినరీస్ ఎక్కడ నుంచి చేస్తున్నాము, మనీ ఉంటే మెషినరీస్ వస్తాయి. ఆ మెషినరీస్ ని రన్ చేసేది ఎవరు అంటే ఎంప్లాయర్స్ మనకి ఉండాలి. సో ఈ ముగ్గురిట్లలో ఎవరు లేకపోయినా మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది చేయడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి మేనేజ్మెంట్ అనేది ఇక్కడ రిలేషన్షిప్ రీసోర్స్ మనం రిలేషన్షిప్ అనేది కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది చేయాలి కదా. సో ఈ రీసోర్సెస్ ఉంటేనే మన బిజినెస్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కదా. సో మెయిన్స్ ఉన్నాను, మనీ ఉంది, రా మెటీరియల్ లేదు, ప్రొడక్షన్ చేయగలుగుతాము. ప్రొడక్షన్ చేయడానికి మన దగ్గర ఏం లేదు నాన్న, రా మెటీరియల్సే మన దగ్గర లేదు కాబట్టి ప్రొడక్షన్ అనేది చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది కదా, సారీ బోర్డే ఉంది. బోర్డ్ని మనం రెడీ చేయాలి అంటే బోర్డ్ని రెడీ చేయడానికి ఎంప్లాయర్స్ కావాలి, నెక్స్ట్ మెషినరీస్ కావాలి, రా మెటీరియల్ కావాలి. మెషినరీస్ లేదు అనుకోండి, రా మెటీరియల్ ఉంది, మెంబర్స్ ఉన్నారు, మెషినరీ లేదు, బోర్డ్ రెడీ అవుతుందా, అవ్వదు నాన్న, పాసిబుల్ అవ్వదు. సో రా మెటీరియల్ ఉంది నాన్న మన దగ్గర, రా మెటీరియల్ లేదు, మెంబర్స్ ఉన్నారు, మనీ ఉంది. సో పాసిబుల్ అవుతుందా, రా మెటీరియల్ లేదు కాబట్టి ఫస్ట్ మనం ప్రొడక్షన్ చేయాలి అంటే రా మెటీరియల్స్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ మూడిట్లలో ఏది కూడా లేకపోయినా మేనేజ్మెంట్ అనేది ప్రొడక్షన్ చేయడానికి పాసిబుల్ అవ్వదు నాన్న. నెక్స్ట్ వర్కింగ్ విత్ అండ్ త్రూ పీపుల్. ఓకే, ఫోర్త్ పాయింట్ ఏంటంటే వర్కింగ్ విత్ అండ్ త్రూ పీపుల్. వర్కింగ్ ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే మేనేజ్మెంట్ వర్క్ చేయాలి. ఎవరితో వర్క్ చేయాలి అంటే త్రూ పీపుల్స్ తో కలిసి అక్కడ మనం ఇక్కడ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. అంటే మేనేజ్మెంట్ ఉన్నాను కదా, ఆ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మెషినరీస్ ఉంటాయి కదా మన బిజినెస్ లో, ఆ మెషినరీస్ ని ఎలా వర్క్ చేస్తున్నారో, కరెక్ట్ గా వర్క్ చేస్తున్నారా లేదా, ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ అనేది ఇక్కడ మేనేజ్మెంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో వర్కింగ్ విత్ అండ్ త్రూ పీపుల్స్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నారు, ప్లస్ మేనేజ్మెంట్ తో పాటు పీపుల్స్ కూడా అంటే ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్స్ తో కలిసి మేనేజ్మెంట్ అనేది వర్క్ అనేది చేసే రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో అది మెయిన్ ఫీచర్ లాగా మనం చెప్పుకోవచ్చు. ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ లో మన మేనేజ్మెంట్ మనం చెయ్యొద్దు అనేసి కూర్చున్నాం అనుకోండి, సో వర్క్ అనేది అక్కడికి డ్రాప్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎంప్లాయర్స్ వర్క్ చేస్తారు, ఆ ఎంప్లాయర్స్ తో కలిసి మనం కూడా వర్క్ అనేది చేయాలి. సో అప్పుడు మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సేల్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్లీ వి ఆర్ గెట్టింగ్ ప్రాఫిట్స్ అన్న. సో ఓకే, సో ఇప్పుడు న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే మనకి ఎంప్లాయర్స్ ఉండాలి. ఆ ఎంప్లాయర్స్ తో పాటు మన మేనేజ్మెంట్ కూడా ఆ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు హెల్ప్ గా అంటే సపోర్టెడ్ లాగా మనం వాళ్ళకి ఉండాలి. సో అప్పుడు ఆ టెక్నాలజీ అనేది ఈజీగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, సేల్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయి కదా. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు, డెసిషన్ మేకింగ్ చేస్తారు. అంటే డెసిషన్స్ ని ఇక్కడ ఏం చేస్తారు, క్రియేట్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. డెసిషన్స్ ని అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసిన డెసిషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరైనా మేనేజ్మెంట్. ఎవరితో ఇంప్లిమెంటేషన్ చేపిస్తారు, ఎంప్లాయర్స్ ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక డెసిషన్ తీసుకున్నాను, సేల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వట్లేదు కాబట్టి మన దగ్గర మెయిన్ మనీ, రా మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఓకే, ఎంప్లాయర్స్ ఉన్నారు, మనీ ఉంది, నెక్స్ట్ రా మెటీరియల్స్ ఉన్నాయి. సో వైట్ కలర్ చాక్ పీస్ ని మనం ప్రొడక్షన్ చేస్తే మనం ప్రొడక్షన్ చేసిన చాక్ పీసెస్ ఎక్కడ కూడా మనకి సేల్ అవ్వట్లేదు. సో రీజన్ ఏంటి అంటే ఓన్లీ వైట్ కలర్ ఒకటే ప్రోడక్ట్ మనము ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అన్న. సో ఇక్కడ ఏం డిసైడ్ చేశారు మేనేజ్మెంట్ అంటే, సో డిఫరెంట్ కలర్స్ అనేది మనం ప్రొడక్షన్ చేస్తే మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళు మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారు, డిసైడ్ చేస్తారు. ఏం డిసైడ్ చేస్తారంటే డిఫరెంట్ కలర్స్ మనము ప్రొడక్షన్ లో కలపాలి. సో అలాంటప్పుడు మనకి అప్పుడు సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనేసి అంటున్నారు కదా. ఇలా డిసైడ్ చేసిన మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎంప్లాయర్స్ ఉంటారు కదా నాన్న, మేనేజ్మెంట్ సారీ మెన్స్. సో మెన్స్ తో ఎంప్లాయర్స్ తోని ఆ డెసిషన్ ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. క్రియేటర్ ఎవరు చేస్తారంటే ఆబ్జెక్టివ్ ఉంది కదా. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏంటి అంటే, సో ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ కానీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ కానీ ఆబ్జెక్టివ్స్ ని ఫస్ట్ క్రియేట్ చేసింది అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేటర్స్ క్రియేట్ చేసిన ఆబ్జెక్టివ్ ని ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరి ఓన్ గా మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా అంటే లేదు నాన్న, మేనేజ్మెంట్ ఎవరితో ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, ఎంప్లాయర్స్ అని
చేసేటప్పుడు పీపుల్స్ అండ్ వర్కింగ్ 2 మెంబర్స్ అంటే మేనేజ్మెంట్ అండ్ పీపుల్స్ కలిసి ఆ ఆబ్జెక్టివ్స్ ని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తారు. ఇంకా మనకి సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, డెసిషన్స్ అనేది ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? అడ్మినిస్ట్రేటర్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయరు. మేనేజ్మెంటే డెసిషన్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అదేంటి మేడం అడ్మినిస్ట్రేటర్ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా, ఓనర్ మనం అడ్మినిస్ట్రేటర్ అని అనుకున్నాం కదా అంటే ఓనర్ అడ్మినిస్ట్రేటరే. బట్ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎవరు బేర్ చేస్తున్నారు అంటే మేనేజ్మెంట్ బేర్ చేస్తున్నారు కాబట్టి సో టోటల్లీ ఆ బిజినెస్ పైన గ్రిప్ మేనేజ్మెంట్కే ఉంటుంది కదా. సో టోటల్లీ ఎక్స్పర్ట్స్ పర్సన్స్ మేనేజ్మెంట్ లాగా మనం ట్రీట్ చేసుకుంటాం. నార్మల్ పర్సన్స్ని మనం మేనేజ్మెంట్ లాగా వాళ్ళకి ప్రొవైడ్ చెయ్యం కదా. సో మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే మల్టీప్లెక్స్ మూవీస్ వస్తాయి కదా మనకి, సేమ్ అందులోనేమో మల్టీప్లెక్స్ మూవీస్ వస్తాయి. సో ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండాలి, ఇండిపెండెంట్ పర్సన్స్ ఉండాలి, కాంపిటెంట్ పర్సన్స్ ఉండాలి, నెక్స్ట్ ఆ మేనేజ్మెంట్కి స్కిల్స్ కూడా ఉండాలి కదా. సో కరెక్ట్ బిహేవియర్ ఉండాలి. సో అలాంటి పర్సన్స్ని మనం మేనేజ్మెంట్ లాగా డిసైడ్ చేస్తాం. ఆ మేనేజ్మెంట్ ఇక్కడ ఎలా ఉండాలి అంటే అదర్ ఎంప్లాయర్స్కి అంటే న్యూ ఎంప్లాయర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకునేటట్టు ఉండొద్దు కదా. సో మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారంటే ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నారు. ఆ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లానింగ్ డీటెయిల్స్ అన్ని మేనేజ్మెంట్ ఫస్టే తెలిసి ఉండాలి. సో న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఉండాలి. ఆ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్లో ఎక్స్పీరియన్స్ అనేది మేనేజ్మెంట్కి ఉండాలి అన్న. సో రీజన్ ఏంటి అంటే వాళ్ళే డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారన్న మేనేజ్మెంట్ ఉంది. సో మేనేజ్మెంట్ ఉన్నారు, ఎంప్లాయర్స్ ఉన్నారు. సో ఎంప్లాయర్స్ వర్క్ ఏంటన్నా మేనేజ్మెంట్ ఎలా అయితే చెప్తున్నారో అలా ఫాలో అవ్వడమే. సో ఇలా చెప్పడానికి రెడీగా ఉండాలి. సో మేనేజ్మెంట్ అనేది అంత పవర్ఫుల్తో ఇక్కడ మనకి ఉండాలి అన్న. సో దానికోసం డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేది ఎవరు అంటే మేనేజ్మెంట్ డెసిషన్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారన్న. సో ఫీచర్స్ వచ్చేసి సో ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ అండ్ సెకండ్ వన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్స్ని యాక్టివిటీస్ని ఇక్కడ ఏం చేస్తున్నారు ఆర్గనైజ్ చేస్తున్నారు అన్న. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏం చేస్తున్నారు ఎగ్జిస్టెన్స్ చేస్తున్నారు అంటే న్యూ టైప్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్స్ అంటే నేచర్ అనేది బిజినెస్ నేచర్ అనేది మనం చేంజెస్ చేస్తూ ఉండాలి కదా. అంటే టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండాలి. టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ ఎంతైతే ఇంక్రీజ్ చేస్తామో మన బిజినెస్లో సేల్స్ కూడా మనకి అన్ని ఇంక్రీజ్ అవుతాయన్న. సో అంటే ఒకటే టైప్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేయకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేసామనుకోండి మన బిజినెస్లో ఉన్న సేల్స్ అనేది ఈజీగా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది అన్న. సో దానికి ప్యాకింగ్ కానీ లేదంటే కలర్ కానీ లేదంటే ఏదైనా సరే సో డిఫరెంట్ మనం ప్రొడక్షన్ చేసామనుకోండి. సో కస్టమర్స్ ఇప్పుడు ఎలా అట్రాక్ట్ అవుతారన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్కే అట్రాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళ ఫ్యాషన్ అండ్ టేస్ట్ మీద బేస్ చేసుకొని మన బిజినెస్లో గుడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడక్షన్ చేసామనుకోండి మేనేజ్మెంట్ సో మనం సేల్స్ అనేది ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది కదా. నెక్స్ట్ మనకి మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తారంటే రిలేషన్షిప్ అమాంగ్ రీసోర్సెస్. సో రిలేషన్షిప్ ఎవరెవరితో ఉండాలి అంటే రీసోర్స్తోనే ఉంటాయి కదా. సో రీసోర్సెస్ ఏంటి అంటే మనీ మెటీరియల్స్తోని మేనేజ్మెంట్ అనేది రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తారు. సో ఎందుకు బికాస్ ఇక్కడ రిలేషన్షిప్ ఎందుకు మెయింటెనెన్స్ చేస్తారు అని అంటే సో మనకి మనీ రా మెటీరియల్స్ ఈ 3 టైప్స్ ఉంటేనే మన బిజినెస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. రా మెటీరియల్స్ ఉండాలి, మనీ ఉండాలి, మెంబర్స్ అంటే ఎంప్లాయర్స్ అనేది ఉండాలి కదా. సో రా మెటీరియల్స్ లేదు అనుకోండి నెక్స్ట్ ఎంప్లాయర్స్ మనీస్తో మనం ఏం ప్రొడక్షన్ చేస్తాము ప్రొడక్షన్ చేయడానికి మనకి రా మెటీరియల్స్ అనేది ఉండాలి. అమౌంట్ లేదు నాన్న రా మెటీరియల్ ఉంది నెక్స్ట్ ఎంప్లాయర్స్ ఉన్నారు బట్ ఇక్కడ మనకి ప్రొడక్షన్ అనేది చేయగలుగుతామా చేయలేము. ప్రొడక్షన్ చేయాలి అంటే మనకి ఏముండాలి నాన్న మెషినరీస్ ఉండాలి. ఆ మెషినరీస్ని పర్చేస్ చేయాలి అంటే మన దగ్గర అమౌంట్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది చేయలేము. సో మేనేజ్మెంట్కి ఇక్కడ కరెక్ట్గా మనీ ఉండాలి, ఎంప్లాయర్స్ ఉండాలి, రా మెటీరియల్స్ ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ అనేది చేస్తారన్న. వర్క్ విత్ అండ్ త్రూ పీపుల్స్ వర్క్ అనేది ఎవరితో కలిసి చేస్తున్నారంటే మేనేజ్మెంట్ అండ్ పీపుల్స్తో కలిసి అక్కడ వర్కింగ్ అనేది చేపిస్తారు. సో ఎంప్లాయర్స్కి ఇంప్లిమెంటేషన్ చేపిస్తారు అంటే ప్లానింగ్ అనేది ఎంప్లాయర్స్కి చెప్తే ఎంప్లాయర్ అనేది ఆ ప్లానింగ్ని కంటిన్యూషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారంటే డెసిషన్ మేకింగ్ చేస్తారంటే మన బిజినెస్లో సేల్స్
టోటల్లీ మన ట్రాన్సాక్షన్స్ బ్రేక్ అయిపోయినాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, డెసిషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే న్యూ టైప్ ఆఫ్ ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేసే రెస్పాన్సిబుల్ ఎవరికి ఉంటుంది అంటే మేనేజ్మెంట్కి ఉంటుంది. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వన్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అన్న. సో మనీ రిలేటెడ్ టోటల్లీ ట్రాన్సాక్షన్స్ని ఆ ఆబ్జెక్టివ్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అంటాను. అంటే మనీ రిలేటెడ్ ఉంటాయి కాదు. సో దేనితోని రిలేటెడ్ ఉండవు, జస్ట్ మనీతో మాత్రమే రిలేటెడ్ ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం ఎకనామిక్ ఆబ్జెక్టివ్ లాగా ట్రీట్ చేస్తాము. ఫస్ట్ వన్ ప్రాఫిట్ ఎర్నింగ్. మేనేజ్మెంట్ ఫస్ట్ ఏం ఉంటుంది అన్న, బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంతోని వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అనేసి అంటే మెయిన్గా వాళ్ళు ప్రాఫిట్ని ఎర్న్ చేయడం. మనం కూడా అంతే కదా, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, మనం ఒక మేనేజ్మెంట్ అనుకోండి. సో ఏంతో మనం స్టార్ట్ చేస్తాము, లాస్ వస్తుందని స్టార్ట్ చేస్తామా, బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందని స్టార్ట్ చేస్తామా అంటే మన బిజినెస్లో ప్రాఫిట్స్ అనేవి హై రేంజ్లో తీసుకోవాలనే గోల్తోనే మనం ఇక్కడ బిజినెస్ని స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే ప్రాఫిట్ ఎర్న్ చేయడం. ఆ ప్రాఫిట్స్ని ఎర్న్ చేయాలి అంటే న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసే రైట్స్ ఎవరికి ఉంటాయంటే మేనేజ్మెంట్కి ఉంటాయన్న. సో ఆ ప్రాఫిట్ అంటే ఎలా చేస్తున్నారు, సేల్స్ ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేల్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే మేనేజ్మెంట్ ఏం చేయాలి, సో న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. కస్టమర్స్ అట్రాక్ట్ అవుతే సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతాయి కదా. సో అదే ఎయిమ్తోని వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడం. ఎవరి ఎయిమ్ నానా, మేనేజ్మెంట్ మెయిన్ గోల్ ఏంటి, ఏ గోల్తో వాళ్ళు స్టార్ట్ చేస్తారు బిజినెస్ అంటే ప్రాఫిట్ ఎర్నింగ్ చేయడం కోసమే ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ గూడ్స్ చేస్తున్నాం. గూడ్స్ని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ని మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. ఎవరు, మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఇక్కడ గూడ్స్ని ప్రొడక్షన్ చేస్తుందా అంటే లేదు నాన్న, ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయర్స్ని బేస్ చేసుకొని గూడ్స్ని ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేస్తారు. అంటే ఒకటి టైప్ ఆఫ్ గూడ్స్ని మనం ప్రొడక్షన్ చేస్తాం అనుకోండి, మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయా, సేల్స్ ఇంక్రీజ్ కావు. సేల్స్ ఇంక్రీజ్ అవ్వకపోతే ప్రాఫిట్ని మనం ఎర్న్ చేయడం రిస్క్ అవుతుంది నాన్న. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే న్యూ టైప్ ఆఫ్ గూడ్స్ని మనం ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే గూడ్స్ ప్రొడక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఏం చేస్తాం, చాక్లెట్స్ని ప్రొడక్షన్ చేస్తాం. దాంతోపాటు బిస్కెట్, నెక్స్ట్ ఇంకా చాక్లెట్లోనే వెరైటీ చాక్లెట్స్ మనం ప్రొడక్షన్ చేస్తాం అనుకోండి. సో అప్పుడు కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో మ్యాంగో చాక్లెట్ ఉంది, మ్యాంగో చాక్లెట్ మనం ప్రొడక్షన్ చేస్తా ఉన్నాం అనుకోండి. సో మ్యాంగో చాక్లెట్స్ అనేది పర్చేస్ చేయడానికి ఎవరు అట్రాక్ట్ అవ్వరు, కస్టమర్ ఒకటేసారి అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఆ చాక్లెట్స్లోని వెరైటీ చాక్లెట్స్ అనేది మనం ప్రొడక్షన్ అనేది చేయాలి. ఆ ప్రొడక్షన్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే గూడ్స్ని మనం ప్రొడక్షన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదైనా మేనేజ్మెంట్. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ ఎందుకోసం స్టార్ట్ చేస్తున్నాము, మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాఫిట్ని ఎర్న్ చేయడం కోసం మేనేజ్మెంట్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. మరి ఆ బిజినెస్ ఏం చేస్తుందంటే గూడ్స్ని ప్రొడక్షన్ చేస్తుంది కదా. థర్డ్ వన్ క్రియేటింగ్ మార్కెట్స్. మనం ప్రొడక్షన్ చేసిన గూడ్స్ ఉన్నాయి కదా, ఆ గూడ్స్ని సేల్స్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్లేసెస్లో మార్కెటింగ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఆ క్రియేట్ చేసిన మార్కెటింగ్లో మన గూడ్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసి మన గూడ్స్ని సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే మనం ఇదే ఇండస్ట్రీ ఉంది కదా, ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఏం చేస్తాము, మన బిజినెస్ ఉంది కదా, ఆ బిజినెస్ అనేది అక్కడ ప్రొడక్షన్ చేసాం మన బిజినెస్లో. మన బిజినెస్ మన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి కస్టమర్స్ పర్చేస్ చేయకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏరియాని కవర్ చేస్తాం. డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి మార్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. ఆ మార్కెట్స్ వచ్చి కస్టమర్స్ పర్చేస్ అనేది చేస్తారు. సో దానితో మనకేమవుతుంది, సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్లీ we are getting profits. Okay, in business organization. సో ప్రొడక్షన్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ క్రియేటింగ్ మార్కెట్స్. మార్కెట్స్ మనం ఎందుకు క్రియేషన్ చేస్తున్నామంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము. బిజినెస్ ఏ పర్పస్లో స్టార్ట్ చేస్తామంటే ప్రాఫిట్స్ని ఎర్న్ చేయడానికి మెయిన్ ఎయిమ్తోనే మేనేజ్మెంట్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసిన బిజినెస్లో గూడ్స్ని ప్రొడక్షన్ చేస్తుంది. అంటే న్యూ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ని ప్రొడక్షన్ చేసింది. న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్ చేసి గూడ్స్
గూడ్స్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అలా ప్రొడక్షన్ చేసిన గూడ్స్ ని సేల్స్ చేయడానికి డిఫరెంట్ ఏరియాస్లలో మార్కెటింగ్స్ ని క్రియేట్ చేసింది. మార్కెట్స్ ని క్రియేట్ చేసిన మార్కెట్స్లలో గూడ్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన గూడ్స్ ని మనం సేల్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మేనేజ్మెంట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకి మెంబర్స్ కి రిలేటెడ్ ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో అన్నిటిని మనం హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ లాగా ట్రీట్ చేస్తాం. సో ఫస్ట్ వన్ దాంట్లో వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మనం ఎంప్లాయీస్ తో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మ్యూచువల్ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది కదా. సో అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉండాలంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే ఎంప్లాయీస్ అని మనం వర్క్ అనేది చేయించుకోవాలి. సో వాళ్ళతో పాటు అండర్స్టాండింగ్ మిస్ అయింది అనుకోండి, మనకి ఎంప్లాయీస్ కి మేనేజ్మెంట్ కి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి కదా, సో అప్పుడు ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుందా, ప్రొడక్షన్ డ్రాప్ అవుతుంది. సో ప్రొడక్షన్ అనేది డ్రాప్ అవుతే మార్కెటింగ్స్ ని మనం క్రియేషన్ చేయలేం. సో మార్కెటింగ్స్ ని క్రియేషన్ చేసామనుకోండి మనకి గూడ్స్ అనేది ప్రొడక్షన్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ ఉంటేనే మార్కెట్స్ అనేది క్రియేషన్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నామంటే ఎంప్లాయర్స్ కి అండ్ మేనేజ్మెంట్ కి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది రన్ అవ్వాలి. ఇన్ కేస్ మిస్అండర్స్టాండింగ్ అయిందనుకోండి సో టోటల్లీ బిజినెస్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉంటాయన్న. సో వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ అని కరెక్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మెయింటెనెన్స్ చేయాలి, వాళ్ళకి ఇన్ టైంలో సాలరీస్ ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయనుకోండి ఆ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే పొజిషన్లో మేనేజ్మెంట్ అనేది ఉండాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మాత్రమే ఈ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే వర్క్ అనేది కరెక్ట్గా చేసి పెడతారు. అంటే వాళ్ళకి పర్సనల్ ఏదైనా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం అనుకోండి కదా, సో మన బిజినెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా చేస్తారంటే ఎంప్లాయర్స్కి ఏం చేయాలి మనము వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయర్స్ కదా, ఎంప్లాయర్స్కి మోటివేషన్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి చేస్తానే ఉండాలి అని. అంటే ఇంప్లిమెంటేషన్ అండ్ మోటివేషన్ అనేది ఉండాలి, నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి అని. ఎంకరేజ్మెంట్ అనేది ఏంటి అంటే సో మనం వర్క్ అనేది చేయలేము అనుకోండి, సో నువ్వు చేయగలవు, సో ఈ టెక్నాలజీస్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయగలవు, అలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మోటివేషన్ అనేది ఉండాలి నన్ను. ఎవరు చేయాలి అంటే మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కి మోటివేషన్ చేయాలి, నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ కూడా చేయాలి, వాళ్ళకి ఇన్ టైంలో సాలరీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో అలాంటప్పుడే ఈ మన బిజినెస్ లో ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుంది, మెషినరీస్ ని వాళ్ళు కరెక్ట్ గా రన్ చేస్తారు. నెక్స్ట్ ఎంప్లాయర్స్ కి ట్రైనింగ్ అనేది కూడా మనం కరెక్ట్ గా ఇవ్వాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్టివ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ ని ఏం చేయాలి అంటే కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతేనే మన బిజినెస్ లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేయడానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ గూడ్స్ కి సాటిస్ఫాక్షన్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు, అది మనం ఫస్ట్ చూసుకున్న తర్వాతకి మన బిజినెస్ లో గూడ్స్ ని మనం ప్రొడక్షన్ చేస్తే అప్పుడు మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో దానికోసం మన బిజినెస్ లో ప్రొడక్షన్ ఎలా చేస్తున్నాము అంటే కస్టమర్ టేస్ట్ అండ్ ఫ్యాషన్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం నాన్న, కస్టమర్ టేస్ట్ అండ్ ఫ్యాషన్ ని బేస్ చేసుకొని మన బిజినెస్ లో ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. సో అప్పుడు మనం అలా ప్రొడక్షన్ చేసాం అనుకోండి సో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అవుతారు. సో కస్టమర్స్ ఫస్ట్ దేనికి సాటిస్ఫాక్షన్ అవుతున్నారు, ఆ ఇంపార్టెంట్ ఫాలోయింగ్ పాయింట్స్ మనం చూసుకున్న తర్వాతకి మన ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం కదా. మన బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే వెల్ఫేర్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అనేది ఎంప్లాయర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మెయింటెనెన్స్ చేయాలి, ఆ ఎంప్లాయర్స్ కి మోటివేషన్ చేయాలి, నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాబ్లమ్స్ ని కూడా మేనేజ్మెంట్ రిమూవ్ చేయాలి, నెక్స్ట్ సాలరీస్ ని ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి మన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చామనుకోండి మన బిజినెస్ లో ఉన్న నేషనరీస్ ని వర్క్ అనేది అంత కరెక్ట్ గా చెప్పిస్తారు. సో ప్రొడక్షన్ అనేది ఎంప్లాయర్స్ ఎంత కరెక్ట్ గా చేస్తే కస్టమర్స్ అంత సాటిస్ఫాక్షన్ అవుతారు నన్ను. అంటే ఎంప్లాయర్స్ కరెక్ట్ గా లేరు అనుకోండి ప్రొడక్షన్ లో ఏదైనా ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏదైనా మిస్ చేశారనుకోండి నన్ను అప్పుడు ప్రొడక్షన్ అంతా మనకి ఏమవుతుంది క్వాలిటీ అనేది లో అయిపోతుంది నన్ను. సో క్వాలిటీ లో అయింది అనుకోండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వరు నన్ను. మన బిజినెస్ లో సేల్స్ ని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి అంటే న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, రేట్స్ అనేది రీజనబుల్ గా ఉండాలి, వాళ్ళకి గూడ్స్ ని మనం అవైలబుల్ కన్వీనియన్స్ ప్లేస్ లో మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తే అప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి ఆ గూడ్స్ ని పర్చేస్ చేయడానికి అట్రాక్ట్ అవుతారు. అంటే థర్డ్ ఆబ్జెక్టివ్
చేయాలి. సో వాళ్ళకి అవైలబుల్గా ఏదైతే గుడ్స్ ఉందో దానికి మాత్రమే అట్రాక్ట్ అవుతారు. అంటే జర్నీ ఎక్కువ అనేది వాళ్ళు అట్రాక్ట్ చేయరు. సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన బిజినెస్లో ఏదైతే ప్రొడక్షన్ చేసిన గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ని మనం ఏం చేస్తున్నామంటే కస్టమర్స్కి అవైలబుల్గా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లలో మార్కెట్స్ని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన మార్కెట్స్లలో డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. సో కస్టమర్స్ దేనికి అట్రాక్ట్ అవుతారు అంటే అవైలబుల్గా అంటే ఏదైతే దగ్గరలో ఉందో ఆ షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేసాం కదా నాన్న. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నామంటే మన గూడ్స్ని సేల్స్ చేసుకోవాలి అంటే కస్టమర్స్కి అవైలబుల్గా మనం ఆ గూడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతారంటే కస్టమర్స్ ఏదైతే అవైలబుల్గా ఉందో ఆ గూడ్స్ని మాత్రమే పర్చేస్ చేయడానికి అట్రాక్ట్ అవుతారు కదా. నెక్స్ట్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్. మన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఉండాలి అంటే క్వాలిటీగా మనం ప్రొడక్షన్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే మేనేజ్మెంట్ది ఉంటుంది నాన్న. మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఎంప్లాయర్ది ఉంటుంది కదా. అంటే ఎంప్లాయర్తో వర్క్ ఎవరు చేపిస్తున్నారు? మేనేజ్మెంట్ చేపిస్తున్నారు. మేనేజ్మెంట్ ఎలా అయితే వర్క్ చెప్తున్నారో ఎంప్లాయర్ అనేది అలా కంటిన్యూ అవుతున్నారు. సో మనం ప్రొడక్షన్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ఉండాలి అంటే క్వాలిటీగా ఉండాలి నాన్న. ఇన్ కేస్ క్వాలిటీ లో అయిందనుకోండి, క్వాలిటీ డిక్రీస్ అయిందనుకోండి నాన్న, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వరు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతేనే మన సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎలా ప్రొడక్షన్ చేయాలి అంటే క్వాలిటీ అనేది హై రేంజ్లో ఉండాలి. నెక్స్ట్ రేట్స్ అనేది ఎలా ఉండాలి అంటే కస్టమర్స్కి రీజనబుల్గా ఉండాలి. అంటే వాళ్ళు పర్చేస్ చేసేటట్టు మనం రేట్స్ని డిసైడ్ చేస్తే అప్పుడు వాళ్ళు మన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని పర్చేస్ చేయడానికి అట్రాక్ట్ అవుతారు మేడం. నెక్స్ట్ కోఆపరేటివ్ విత్ గవర్నమెంట్. గవర్నమెంట్ స్టార్ట్ చేసిన మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే కోఆర్డినేషన్ అనేది ఉండాలి నాన్న. ఎవరితో కోఆర్డినేషన్ ఉండాలి అంటే గవర్నమెంట్తో కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉండాలి అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి నాన్న? మనకి ఇన్కమ్ వచ్చింది అనుకోండి నాన్న. సో మన పర్సనల్ ఇన్కమ్ ఒక 50,000 రూపీస్ వచ్చింది అనుకోండి. ఆ 50,000 నుంచి గవర్నమెంట్కి మనం ఏం చేస్తాము? ట్యాక్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం కదా. 50,000 కన్నా ఏ పర్సన్స్కి అయితే ఈ 50,000 కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది అనుకోండి, ఆ శాలరీల నుంచి ట్యాక్స్ అమౌంట్ అనేది పేమెంట్ చేయాల్సి వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్కి ట్యాక్స్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అన్న. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కంపెనీ స్టార్ట్ చేసాం కదా, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ స్టార్ట్ చేసిన 30 days లోపు మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ కంపెనీకి పెనాల్టీ అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. పెనాల్టీ పేమెంట్ చేయకపోతే మనం ఏం చేస్తున్నాం? కంపెనీ నేమ్ని రిమూవ్ చేసే రైట్స్ గవర్నమెంట్కి ఉంటాయి కదా. సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్కి మనం ట్యాక్స్ అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది నాన్న. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నామంటే కోఆర్డినేషన్ విత్ గవర్నమెంట్, గవర్నమెంట్తోని కోఆర్డినేషన్ అనేది ఉండాలి నాన్న. సో ఎవరు? మేనేజ్మెంట్. క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్. మేనేజ్మెంట్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ప్రొడక్షన్ అనేది మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే మనకి ఎంప్లాయర్స్ అనేది హై లెవెల్లో ఉండాల్సి వస్తుంది. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతాయి, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి క్రియేట్ అవుతాయి అన్న. సో ప్రొడక్షన్ ఫస్ట్ మనం ఒక 50% ప్రొడక్షన్ చేసామనుకోండి. సో 50% ప్రొడక్షన్కి ఒక 60 మెంబర్స్ ఎంప్లాయర్స్ ఉన్నారన్న. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన ప్రొడక్షన్ అనేది క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ప్రొడక్షన్ చేసాము. కస్టమర్స్కి అవైలబుల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేసాం కాబట్టి మన సేల్స్ ఏమవుతున్నాయి కదా? ఇంక్రీజ్ అవుతున్నాయి. సేల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం ఇంక్రీజ్ చేయాలి? ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే 100% ప్రొడక్షన్ చేస్తున్నాం. 50%కి 60 మెంబర్స్ అయితే మరి 100 మెంబర్స్కి ఎంత మెంబర్స్ ఉండాలి నాన్న? లేబర్స్ అంటే 130 మెంబర్స్ మనకి ఎంప్లాయర్స్ ఉండాలి. సో అప్పుడు మనకి ఇక్కడ మిగతా 60 మెంబర్స్ ఇక్కడ ఆ జాబ్స్ అనేది క్రియేషన్ చేస్తున్నామా లేదా? సో మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనకి క్రియేట్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ న్యాచురల్ రీసోర్సెస్. మనం ప్రొడక్షన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్లో న్యాచురల్ రీసోర్స్ని మాత్రమే ఇక్కడ యూజ్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్
సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మనం యూజ్ చేసే రీసోర్స్. సో ఇక్కడ రీసోర్స్ అన్నప్పుడు ఏదనుకున్నాం కదా, మెన్, మ్యాన్, రా మెటీరియల్స్, ఈ 3 మెంబర్స్ ని మనం 3 ఐటమ్స్ ని రీసోర్సెస్ లాగా ట్రీట్ చేస్తాం. మరి ఇక్కడ న్యాచురల్ రీసోర్సెస్ అంటున్నాం కదా, ఓన్లీ న్యాచురల్ రిసోర్స్ ని మాత్రమే యూజ్ చేసి మన బిజినెస్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఏది కూడా మనం ఇక్కడ ప్రొడక్షన్ చేయడానికి పాసిబుల్ ఉండదు. నెక్స్ట్ మనకి సోప్ ఏదైనా ప్రొడక్షన్ చేస్తున్నాం అనుకోండి, సోప్ మనం ప్రొడక్షన్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ రిసోర్స్ యూజ్ చేసి మనం సోప్ ని ప్రొడక్షన్ చేయొచ్చు. ఇంకొకటి కెమికల్స్ యూజ్ చేసి కూడా మనం సోప్ ని ప్రొడక్షన్ చేయొచ్చు. కెమికల్స్ యూజ్ చేసాం అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి వచ్చేసాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ చేసే పబ్లిక్ కి ప్రాబ్లం ఎఫెక్ట్ చేసే ఏదైనా సరే మనం ప్రొడక్షన్ చేయడానికి పాసిబుల్ ఉండదు. నేచురల్ రిసోర్స్ ని మాత్రమే ఇక్కడ యూజ్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ మన బిజినెస్ లో స్టార్ట్ చేయాలి. అది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్ how many types of objectives? 3 types of objectives. First one, economic objective. So totally economic related transaction all are related in economic objective. So first one, profit aiming. మేనేజ్మెంట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏముంటుందంటే, మెయిన్ గోల్ ఏముంటుందన్నా ప్రాఫిట్ ని ఎయిమ్ చేయడం. ఆ ప్రాఫిట్స్ ని ఎయిమ్ చేయడం కోసం బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ బిజినెస్ ఏం చేస్తున్నారు, గూడ్స్ ని ప్రొడక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ క్రియేటింగ్ మార్ట్స్. మనం ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేస్తామో ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్స్ చేసుకోవడానికి మార్కెట్స్ ని క్రియేట్ చేస్తాం. అంటే డిఫరెంట్ ఏరియాస్లలో మార్కెట్స్ ని క్రియేషన్ చేస్తామన్న. ఆ క్రియేషన్ చేసిన మార్కెట్స్ లో మనం చేసిన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డిస్ట్రిబ్యూషన్ చేసి సేల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటన్నా, వెల్ఫేర్. హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ వన్ వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఏం చేయాలంటే, మన బిజినెస్ లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ కి ఎంకరేజ్మెంట్ అనేది చేయాలి, మోటివేషన్ చేయాలి. నెక్స్ట్ సాలరీస్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళ పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని రిమూవ్ చేసే కెపాసిటీ కూడా మేనేజ్మెంట్ కి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మనం హెల్ప్మెంట్ అనేది, ఎంకరేజ్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, మన బిజినెస్ లో మెషినరీస్ కరెక్ట్గా యూజ్ చేసి ప్రొడక్షన్ అనేది అంత కరెక్ట్గా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనది, కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ చేయాలి. కస్టమర్స్ ఏ ప్రోడక్ట్ కి సాటిస్ఫాక్షన్ అవుతున్నారు అది ఫైండ్ అవుట్ చేసి మన బిజినెస్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది. మన మెయిన్ టార్గెట్ ఏంటి, కస్టమర్స్ ని సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్. లో ఫస్ట్ వన్ అవైలబిలిటీ ఆఫ్ ఏ గూడ్స్. మనం ప్రొడక్షన్ చేసిన గూడ్స్ ని మనం ఎలా ఉండాలి అంటే, కస్టమర్స్ కి అవైలబుల్ గా మనం పెట్టాలి నాన్న. సో వాళ్ళకి ఏదైతే అవైలబుల్ గా ఉందో అది మాత్రమే వాళ్ళు పర్చేస్ చేయడానికి అట్రాక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ రా మెటీరియల్స్ ని పర్చేస్ చేసి క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది నాన్న అంటే, మేనేజ్మెంట్ ది ఉంటుంది నాన్న. మనం ప్రొడక్షన్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ లేదు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు పర్చేస్ చేస్తారా, కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అవ్వరు నాన్న. సో మనం కూడా అంతే కదా నాన్న. సో ఏదైనా మనం క్లాత్ షాప్కి వెళ్ళినాం అనుకోండి, క్లాత్ షాప్కి వెళ్ళినప్పుడు క్లాత్ క్వాలిటీ ఉందా లేదా అనేసి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతకి ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తాం కదా. సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే. మనం ఏదైనా బిజినెస్కి వెళ్ళి మన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే క్వాలిటీ ఎలా ఉంది, సో క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా, క్వాలిటీ లో క్వాలిటీ ఉంది అనుకోండి, సో లెవెల్లో క్వాలిటీ మనం ప్రొడక్షన్ చేస్తాం అనుకోండి, వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు, మనం ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని కూడా సేల్ అవ్వదు నాన్న. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని క్వాలిటీ అనేది హై లెవెల్లో ఉండాలి, ప్లస్ రేట్ అనేది కూడా ఎలా ఉండాలి అంటే, కస్టమర్స్ పర్చేస్ చేసే విధంగా వాళ్ళకి రీజనబుల్గానే మనం రేట్ అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే రేట్ ఎవరు డిసైడ్ చేస్తారు, మేనేజ్మెంటే కదా. అంటే ప్రొడక్షన్ మనము మేనేజ్మెంటే చేస్తారు కాబట్టి ఆ ప్రొడక్షన్కి ఎంత అయితే ఎక్స్పెన్సెస్ అయినాయో ఆ ఎక్స్పెన్సెస్ని బేస్ చేసుకొని ఆ ప్రొడక్షన్కి రేట్ అనేది డిసైడ్ చేస్తారు అన్న. నెక్స్ట్ కోఆపరేషన్ విత్ గవర్నమెంట్తోని కోఆర్డినేషన్ అనేది ఉండాలి అన్న. అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ అండ్ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు ట్యాక్స్ అమౌంట్ కూడా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్యాక్స్ పేమెంట్ చేయడం మన టైప్ ఆఫ్ రూలా లేదా, ఆ రూల్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్న. ఇన్ కేస్ మన గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అనుకోండి, సో అప్పుడు మన బిజినెస్ని క్లోజ్ చేసే సిచ్యువేషన్ కూడా మనకి వస్తుంది అన్న. నెక్స్ట్ క్రియేటింగ్
జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్రియేషన్ చేస్తున్నాం. అంటే క్రియేషన్ ఎలా చేస్తున్నాము, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్నాము. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి అంటే మనకి ఎంప్లాయర్స్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొడక్షన్ ఇప్పుడు మనం 50% ప్రొడక్షన్ చేసాం నాన్న, 50% ప్రొడక్షన్ చేస్తే సేల్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయినాయి. 50% ప్రొడక్షన్ చేయడానికి లేబర్స్ మనకి ఎంప్లాయర్స్ 60 మెంబర్స్ ఉన్నారు. సేల్స్ అనేది హై లెవెల్లో ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాము. ప్రొడక్షన్ ఎంత చేసాము, 100% ప్రొడక్షన్ చేసాము నాన్న. 50% ప్రొడక్షన్కి 60 మెంబర్స్ మనకి ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ 100% ప్రొడక్షన్కి మనం 120 మెంబర్స్ని తీసుకుంటున్నాం నాన్న. అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ ఎంత మెంబర్స్ ఉన్నారు మన దగ్గర, 60 మెంబర్స్ ఉన్నారు. మిగతా 60 మెంబర్స్ న్యూ పర్సన్స్ కదా. ఈ 60 మెంబర్స్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే జాబ్స్ క్రియేటింగ్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ న్యాచురల్ రీసోర్స్, మన బిజినెస్ లో ప్రొడక్షన్ చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ని న్యాచురల్ రీసోర్స్ ని యూజ్ చేసే మనం ఆ ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే న్యాచురల్ రీసోర్స్ మనం యూటిలైజేషన్ చేయకుండా ఫర్టిలైజర్స్, కెమికల్స్ మనం యూజ్ చేసాం అనుకోండి, పబ్లిక్ కి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మన బిజినెస్ అనేది క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్ మనకి వస్తుంది. కాబట్టి సో మనం ప్రొడక్షన్ చేసినప్పుడే న్యాచురల్ రీసోర్స్ ని యూజ్ చేసి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ థర్డ్ యూనిట్ లో ఫీచర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.